ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ నువ్వా, రారా. అవును, రేపు నీ ఎంగేజ్మెంట్ అని చెప్పావు. ఆ పనులు చూసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? లీవ్కి అప్లై చేద్దామని వచ్చాను సార్. ఫోన్లో చెప్పావు కదా, మళ్ళీ ఇక్కడి వరకు రావాల్సిన అవసరమే ఉంది. ఎనీవే, మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రేపు నిశ్చితార్థానికి మీరు తప్పకుండా రావాలి. ట్రై చేస్తాను. ఓకే సార్. మంజు, ఏమన్నా అవసరం పడితే కాల్ చేయి, మొహమాట పడకు. అలాగే సార్, ఉంటాను. మంజు, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే అక్క. రారా, ఇలా కూర్చుందిరా. అన్నట్టు నీ నిశ్చితార్థం అంట కదా? అవునక్క, మీ అందరినీ పిలుద్దామని వచ్చాను. అది సరే, కానీ నేను విన్నది నిజమేనా? ఈ యాక్సిడెంట్ కేసులో అరెస్టు చేయడానికని వెళ్ళి పెద్ద బాంబే పేల్చావంట కదా? ఆ సత్యగాడు పెద్ద రౌడీ వెదవాని పెళ్లి కూతురుతో చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించావంట కదా? సంధ్య చెప్పిందిలే. అవునక్క, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా కనిపించింది. అలాంటి అమ్మాయికి సత్య లాంటి రౌడీ భర్తగా వస్తే తన జీవితం నాశనమైపోతుంది కదా. అందుకే ఊరుకోలేక నిజం చెప్పేశాను. మంచి పని చేశావు. బయట రోజులు ఎలా ఉన్నాయి? అయిన వాళ్లే ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. పైగా ఇలాంటి వాళ్లతో జీవితం పంచుకోవడం అంటే నరకంలో నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నట్టే. ఎందుకైనా మంచిది, వాడితో కాస్త జాగ్రత్తగా ఉండు. హే, కొత్త పెళ్లి కూతురా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అయిపోయాయి. నేనైతే నీ నిశ్చితార్థంలో స్పెషల్ అట్రాక్షన్ అవ్వాలని కొత్త డ్రెస్ కూడా తీసుకున్నాను తెలుసా? ఈవినింగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. నీ వాలకం చూస్తుంటే మంజు పెళ్లి కంటే నీ పెళ్లే ముందయ్యేలా అనిపిస్తుంది. బాబాయ్, రేపు మనందరం మంజు నిశ్చితార్థానికి వెళ్ళాలి, గుర్తుంది కదా? నేను వస్తున్నాను కదా. మీరందరూ తప్పకుండా రావాలి. మంజు, నువ్వు పిలవకపోయినా మేము వస్తాం. ఆప్యాయంగా అక్క అని పిలుస్తావు. చెల్లి ఫంక్షన్కి రాకుండా ఉంటామా? తప్పకుండా వస్తాం. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. నాకు చాలా పనులున్నాయి. వస్తాను మాధవ్. అలాగే మంజు. ఏవండి మేడం, పందిరేయడానికి వచ్చాం మేడం. ఇంకో 2 రోజుల్లో మంజుకి డీజేకి నిశ్చితార్థం. ఓ, మీరేనా? అవునండి. లోపలికి వెళ్ళడానికి కాస్త దారుంచండి. అలాగే మేడం, అలాగే. అరే తీయండ్రా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మంజు, ఈ ప్రపంచంలో ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి అత్యంత సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మాయి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించడం. కూతురు పెళ్లి జరుగుతుంటే బాధపడే మొదటి తల్లిని బహుశా నేనే అనుకుంటా. అమ్మా, ఇందులో బాధపడ్డానికేముంది? ఎప్పటికైనా పెళ్ళి అవ్వాల్సిందే కదా. కానీ ఇలాంటి వాడితోనా? నా మాట వినమ్మా. నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఈ పెళ్లి చేసుకోకమ్మా. అవునక్క, ఈ పెళ్ళొద్దని చెప్పే. ఆ డీజే ఎక్కడా, నువ్వెక్కడా? మీరిద్దరు ఎలా ఉంటారో తెలుసా? పాలకి పాలిచ్చే గేదెకి ఉన్నంత తేడా ఉంటుంది. పైగా ఈ పెళ్ళైతే నేను వాడిని బావా అని పిలాలి.
తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. హాసిని, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కొన్నింటికి కాంప్రమైజ్ అవ్వాలి. నాకింతవరకే రాసిపెట్టుంది. వీటిని నువ్వు మనసులో పెట్టుకోకు. బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు. మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. సరే, నీ ఇష్టం. ఈ చెండాలను చూస్తూ నేనుండలేను. బాయ్. నేను పార్టీ ఆఫీస్ దగ్గరే ఉన్నా. సత్య కూడా ఇక్కడే ఉన్నాడు. ఓకే రండి. రేయ్, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? నన్ను అడుగుతున్నావు? చూడు అక్కడ ఏం చేసావో. పొద్దు పొద్దునే తాగొచ్చావా ఏంటి? ఎవరిని పట్టుకొని తాగబోతా అంటున్నావు? ఇంకెవరిని రా, నిన్నే. అయిపోయారా నువ్వు ఇంకా? అయిపోయేది ఏంటి? అయిపోయేది అమ్మా. ఎక్కడున్నాను నేను? ఎవరు ఫస్ట్ తిరిగేసి కట్టారు? నువ్వైనా చూసుకోవాలి కదా మళ్ళీ. అన్ని పనులు నేనే చూసుకోవాలా? ఒక్కనే ఎన్ని పనులు నేను చేయగలను చెప్పు? రెండు తగిలితే గాని పని చేయలేదు యాదవ్. మలిక్, ఏమైంది? ఈరోజు మంజు మేడంది ఎంగేజ్మెంట్ జరుగుతుందంట. ఇప్పుడే చూసొచ్చాను. ఇంటి ముందు టెంట్ కూడా వేస్తున్నారు. మంజు మేడం ఇంటి ముందా? అవునా? సత్య, నువ్వు కాలు మీద కాలేసి కూర్చున్నావు కానీ ఆ కానిస్టేబుల్ మంజు అక్కడ నిశ్చితార్థం చేసుకుంటుంది. నా పెళ్లి చూపుల్ని చెడగొట్టి తను మాత్రం సంతోషంగా నిశ్చితార్థం జరుపుకుంటుందా? మళ్ళీ బండితి. ఆ మంజు మేడం ఆనందాన్ని మనం కూడా తనివి తీరా తిలకించొద్దాం. హాసిని, ఇది నీకు. ధర ఎంతో తెలుసా? 5,000. కంచుపట్టు 10,000 చెప్పారు వదినా. 10,116 ఇచ్చి తీసుకొచ్చాను. ఇదిగో, ఇది నా బంగారు కోడల కోసం. వారం క్రితమే బుక్ చేయించాను. ఇవాళిచ్చాడు. పెళ్లి ఫిక్స్ చేసిందే 2 రోజుల క్రితం. వారం రోజుల క్రితం ఎలా ఆర్డర్ ఇచ్చావు? ముహూర్తం అంటే ఇప్పుడు అనుకున్నాం కానీ పెళ్లి చేయాలని అన్నయ్య ఉన్నప్పుడే అనుకున్నాం కదా. చెప్పరేంటి? అవునవును,